సంక్రాంతి బరిలోకి దిగిన 3 పెద్ద సినిమాలను పక్కకి నెట్టి 'హనుమాన్' మూవీ మనందరం అనుకున్నట్టుగానే బీభత్సం అయితే సృష్టించింది. ఈ మూవీ చూసాక నాకైతే ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. చానా రోజుల తర్వాత ఈ జోనర్‌లో ఇట్లాంటి మూవీ రాక చానా రోజులైతే అయితుంది. ఇక సంక్రాంతి కావడంతో అందరికీ చాలా ఆనందాన్ని మరియు ఒక ఎక్సైట్‌మెంట్ అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా. హాలీవుడ్‌లో మనం చానా సూపర్ హీరో మూవీస్ అయితే చూసాం. కానీ మన ఇండియాలో సూపర్ హీరో మూవీస్ అయితే అంత పెద్దగా లేవు. కానీ మన ఇతిహాసాల్లో ఉండే ఒక క్యారెక్టర్‌ని తీసుకొని సూపర్ హీరోగా చూపించిన మూవీయే 'హనుమాన్'. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ మాత్రం దద్దరిల్లిపోయింది. విజువల్స్ అయితే కానివ్వండి, విలేజ్ లో చూపించిన సీన్స్ అయితే కానివ్వండి, విఎఫ్ఎక్స్ అయితే కానివ్వండి, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇట్లాంటి విజువల్స్ చూపించడం ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన ప్రశాంత్ అయితే మనం అందరం అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. ప్రతి క్యారెక్టర్ నుండి కూడా కామెడీ అయితే జనరేట్ చేశారు డైరెక్టర్. హీరోయిన్ వాళ్ళ అక్క మధ్య ఉన్న బాండ్ తో ఎమోషన్ అయితే క్రియేట్ చేయగలిగారు డైరెక్టర్. ఇంకా మ్యూజిక్ అయితే మంచిగా అనిపిస్తుంది మూవీలో. ఇక మన హీరో తేజ యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం సూపర్ గా అనిపించింది నాకైతే. ఆ క్యారెక్టర్ కి పూర్తిగా 100% న్యాయం అయితే చేశాడు. హీరో పక్కన ఉండే క్యారెక్టర్స్ గెటప్ సీను సత్య మధ్య ఉన్న కామెడీ అయితే చాలా వర్కౌట్ అయింది. థియేటర్ లో అయితే మీరు అందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారు. రాకేష్ మాస్టర్, వెన్నెల కిషోర్ గారి రోల్స్ కూడా బాగున్నాయి. ఇక విలన్ క్యారెక్టర్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ మూవీలో హనుమంతుని చూపిన విధానం అందరికి బాగా నచ్చుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ సినిమా థియేటర్ లో చూస్తే. ఈ మధ్యాహ్నం వస్తున్న సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. కానీ ఈ మూవీలో మాత్రం హీరోయిన్ క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ రోల్ అయితే ఇచ్చాడు డైరెక్టర్. అండ్ తన యాక్టింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది అందరికి. ఈ ఫస్ట్ పార్ట్ లో మనుషుల మధ్య యుద్ధం అయితే చూపెట్టాడు డైరెక్టర్. క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ ని రివీల్ చేస్తూ దేవుడు మరియు రాక్షసుల మధ్య యుద్ధం ఉంటుందని చూపెట్టాడు. ఈ సినిమా చూసాక మీరందరూ ఒకటే అంటారు, జై శ్రీరామ్ అని. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మూవీలో హీరో అండ్ కోతి మధ్య ఉండే సీన్స్ అయితే అందరికి కనెక్ట్ అవుతాయి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.